ఎవరిని పడితే వారిని ప్రేమించకూడదు. అందంగా ఉన్నాడనో లేదంటే డబ్బుందనో ఆశపడితే దురాశ అవుతుంది. అంతకంటే ఒక వ్యక్తి గురించి ఏమీ తెలియక ముందే ప్రేమించడం చాలా బెటర్ అంటారు అనుభవజ్ఞులు. ఎందుకంటే అవతల వ్యక్తి వ్యక్తిత్వాన్ని చూడకుండా ఆస్తి అందాన్ని చూసి ప్రేమలో పడితే ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎవ్వరికీ తెలియదు. ఈ మధ్య కేరళను ఊపేసిన ఒక ఘటన చూస్తే మనం అసలు మనుషుల మధ్య బ్రతుకుతున్నామా అనిపిస్తుంది. ఆ దుర్మార్గుడే మార్టిన్ జోసెఫ్. ఇతడిది కేరళలోని త్రిశూర్ అయిన కొచ్చిలో ఉంటాడు. జోసెఫ్ ఒక సైకో, పైగా కామ పిశాచి. అందమైన ఆడవాళ్లకు తెలివిగా వలవేస్తాడు. అతనికి సులభంగా పడిపోతారు కూడా, ఎందుకంటే అతని మెయింటెనెన్స్ అలా ఉంటుంది. అలానే ఒక మోడల్ ను కొచ్చిలోని ఒక ఫ్యాషన్ షోలో కలిశాడు మార్టిన్ జోసెఫ్. ఆమెతో స్నేహం పెంచుకున్నాడు. మాటలు కలిపి తనకు తానుగా షేర్ మార్కెట్ ట్రేడర్ గా పరిచయం చేసుకున్నాడు మార్టిన్. ఇద్దరు ఫోన్ లో స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకునేవారు. మార్టిన్ మాటలకే కాదు, అతని గ్లామర్ కు కూడా ఆ మోడల్ పడిపోయింది. పైగా 5 లక్షలు ఇన్వెస్ట్ చేయండి, నెలకు 40,000 సులభంగా స్టాక్ మార్కెట్ ద్వారా సంపాదించి పెడతానని సదర్ మోడల్ కు చెప్పాడు. ఆమె అతన్ని నమ్మడానికి ముందే మార్టిన్ తో ప్రేమలో పడింది. అతని మెయింటెనెన్స్ కూడా చాలా రిచ్ గా ఉంది. కొచ్చి సముద్ర తీరానికి దగ్గరలోని అపార్ట్మెంట్ లో ఖరీదైన ఫ్లాట్ లో ఉండేవాడు మార్టిన్. అది కూడా 11వ అంతస్తులో పైన విశాలమైన చోట ఎంజాయ్ చేసేవాడు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మాత్రమే కాదు, భారీగా వడ్డీలకు డబ్బులను కూడా ఇస్తూ ఎంజాయ్ చేసేవాడు. ఇక BMW కారుతో పాటు ఫ్లాట్ లోనే రిచ్ గై మాదిరిగా బిల్డప్ ఇచ్చేవాడు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో ఆ మోడల్ కు దగ్గరయ్యాడు. ఆమె అతని మాటల మాయలో పడి డేటింగ్ కు రెడీ అయింది. అతని కోరిక మేరకు రిలేషన్షిప్ లోకి దిగిపోయింది. ఇద్దరు కలిసి కొన్నాళ్లు ఎంజాయ్ చేశారు. ఆమె దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వలేదు. నెలకు 40,000 సంపాదించి పెడతానని చెప్పిన మాటను కూడా నిలుపుకోలేదు. ఆమె ఆ డబ్బుల గురించి అడగటం మొదలు పెట్టింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో సదరు మోడల్ బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత తన మోడలింగ్ తాను చేసుకుంటూ ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దామని మళ్లీ బిజీగా ఉంది. అయితే మార్టిన్ కు సరిపడా మరో గర్ల్ దొరకలేదు. దీంతో తన పాత గర్ల్ ఫ్రెండ్ అయిన మోడల్ ను బ్రతిమలాడి తన ఫ్లాట్ కు పిలిపించుకున్నాడు. నీకు నీ డబ్బులు ఇస్తాను, ఇక నుంచి నీతో సఖ్యతగా ఉంటాను, పెళ్లి చేసుకుంటానని కబుర్లు చెప్పాడు. దాదాపు వారం రోజుల తర్వాత అతని మాటలు నమ్మి మళ్లీ జోసెఫ్ అపార్ట్మెంట్ కు వెళ్ళింది ఆ మోడల్. కానీ ఈసారి మరో స్కెచ్ వేశాడు. ఆమె ఇంట్లోకి రాగానే ఒక గదిలో బంధించేశాడు జోసెఫ్. ఆ మోడల్ ను నగ్నంగా రూమ్ లో వదిలేశాడు. ఒక్క డ్రెస్ కూడా లేకుండా మొత్తం దాచిపెట్టేశాడు. అంతేకాదు, ఆమెను తనకు ఇష్టం వచ్చినట్లుగా శృంగారం కోసం వాడుకున్నాడు. బెడ్ కు గొలుసులతో కట్టేసి ఆమెను అనుభవించాడు. ఆ తర్వాత బెల్ట్ తో కొడుతూ పైశాచిక ఆనందం పొందాడు. గాయాల మీద కారం పొడితో పాటు వేడి నీళ్లు పోసి నవ్వుకునేవాడు. పాపం ఆ మోడల్ తనకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదని బ్రతిమలాడుకున్న జోసెఫ్ ఆమెను వదిలిపెట్టలేదు. ఆమెను టార్చర్ చేస్తూ వీడియో తీస్తూ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు జోసెఫ్ మార్టిన్. ఆ సైకో పెట్టిన బాధలకు అలసిపోయి నిద్రపోతే ఉప్పు వేసిన వేడి నీరును గాయాలపై పోసి నిద్ర లేపేవాడు. అలా ఫిబ్రవరి 15, 2021 నుంచి మార్చి 8 వరకు ఆ మోడల్ ను గదిలో బంధించి అనుభవించాడు. తాగిన మైకంలో ఆమె నోట్లో మూత్రం కూడా పోసి తాగమని బలవంతం చేశాడు. ఓసారి దాహం వేస్తుందంటే టాయిలెట్ లోని నీళ్లు కూడా తాగించాడు. ఇలా నరకం చూపించాడు ఆ సైకో. కొరకటం, గిచ్చటం, బెల్ట్ తో కొట్టటం, ఇదే పని. చివరకు ఆత్మహత్య చేసుకుందామనుకుంది ఆ మోడల్. తనను వదిలేయకుంటే చనిపోతానని కూడా బెదిరించడంతో జోసెఫ్ ఆలోచనలో పడ్డాడు. నిన్ను ఇబ్బంది పెట్టను, నాతోనే ఉండమని మళ్లీ సైకో మాటలతో కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. నువ్వు తప్పించుకుంటే నీకే నష్టం. నీతో గడిపిన వీడియోలు నా దగ్గర 100ల కొద్దీ ఉన్నాయి. వాటిని ఇంటర్నెట్ లో బూత్ సైట్లలో పెడతాను, జాగ్రత్తగా మలుచుకోమని వార్నింగ్ ఇచ్చి ఆ రూమ్ నుంచి వదిలేశాడు. కానీ బట్టలు మాత్రం ఇవ్వడానికి జోసెఫ్ ఒప్పుకోలేదు. అయితే ఆమె కూడా తెలివిగా తనను హింసించకుండా ఉంటే నీతోనే ఉంటానని ఆ మోడల్ అతనికి చెప్పింది. అయితే ఒకరోజు రాత్రి తాగిన మైకంలో డబ్బుల విషయమై ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. బాల్కనీలోకి వెళ్లి అరుస్తూ డబ్బుల గురించి లెక్కలు చెబుతున్నాడు. పైగా ఆ మోడల్ రూమ్ కు డోర్ వేయటం మరిచిపోయాడు జోసెఫ్. దీంతో ఇదే ఛాన్స్ అనుకున్న ఆ మోడల్ హాల్లో వాషింగ్ మిషన్ దగ్గర ఉన్న షర్ట్ ని చేతిలో పట్టుకుంది. చప్పుడు కాకుండా డోర్ తీసుకుని వేగంగా బయటకు వచ్చింది. మెట్లపైనే పొడవైన షర్ట్ ను వేసుకుని పరుగులు పెట్టింది. కన్నీళ్లు పెట్టుకుంటూ కిందికి దిగింది. మార్టిన్ చూసే సమయానికే 4 అంతస్తుల కిందకి దిగి లిఫ్ట్ లో కిందకి వెళ్లిపోయింది. అతను వెంటాడితే జనం కొడతారనే భయంతో కిందకి రాలేదు. ఏప్రిల్ 8న రాత్రి 9 గంటలకు ఒక టాక్సీలో తన ఇంటికి వెళ్ళింది ఆ మోడల్. పొడవైన చొక్కా కావడంతో ఆ మోడల్ కు బట్టల గురించి ఆ రోజు ఇబ్బంది కాలేదు. ఇంటికి వెళ్లిన తర్వాత తన స్నేహితురాలిని అడిగి టాక్సీకి డబ్బులు ఇప్పించింది. అయితే తాను బయటకు వచ్చినా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. జోసెఫ్ మార్టిన్ తనను ఎలా హింసించాడో తన బాడీ మొత్తం ఫోటోలు తీసి జాగ్రత్తగా దాచిపెట్టుకుంది. ఆ తర్వాత తన స్నేహితురాలి సాయంతో ట్రీట్మెంట్ చేయించుకుంది. తన గాయాలు, నొప్పులు తగ్గిన తర్వాత తన స్నేహితురాలి ఒత్తిడి మేరకు పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. నేను కన్నూరులో పుట్టి పెరిగాను, మోడలింగ్ కోసం కొచ్చి వచ్చాను. కానీ త్రిశూరుకు చెందిన మార్టిన్ జోసెఫ్ అనే వ్యక్తి నన్ను దాదాపు 20 రోజులకు పైగా ఇంట్లో బంధించి రేప్ చేశాడని పోలీసులకు కంప్లైంట్ రాసిచ్చింది. అంతేకాదు తనను బెల్ట్ తో కొట్టి గాయ
గాయాలపై కారం పోశాడు. వేడి నీళ్లు పోసి పైశాచిక ఆనందం పొందాడు. చేతులు, మెడ, వీపు, కాళ్లు, చేతులు ఇలా ప్రతి చోట ఉన్న గాయాల ఫోటోలను పోలీసులకు చూపించింది. నేను ఆ వ్యక్తి ఇంటి నుంచి మార్చి 8న రాత్రి సమయంలో తప్పించుకున్నాను. నాతో అతడు గడిపిన ప్రైవేట్ వీడియోలు జోసెఫ్ దగ్గరున్నాయి. వాటిని ఇంటర్నెట్ లో పెడతానని చెప్పడంతో నేను భయపడ్డాను. కానీ నా మాదిరిగా మరో మహిళకు ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఆ సైకోను శిక్షించాలని ఆమె ఫిర్యాదు రాసి ఇచ్చింది. కొచ్చిలోని తన అపార్ట్మెంట్ అడ్రస్ కూడా రాసిచ్చింది. కానీ సాయంత్రం వరకు పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆమె మాతృభూమి మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. మరో ఛానల్ కు కూడా తన గాయాల ఫోటోలను చూపించి కన్నీళ్లు పెట్టుకుంది. అంతే, ఈ వార్త కేరళలో సంచలనంగా మారింది. పోలీసులపై విమర్శలు చేయడంతో కొచ్చి పోలీస్ కమిషనర్ వేగంగా స్పందించాడు. తమకు ఫిర్యాదు చేసింది కానీ ఉన్నతాధికారులకు తెలియక ముందే మీడియాతో మాట్లాడింది. మా సిబ్బంది కాస్త ఆలస్యం చేశారనేది ఒప్పుకుంటున్నాం, కానీ నిందితుడిని అరెస్టు చేస్తామని చెప్పారు. అయితే ఆ మోడల్ మీడియాతో మాట్లాడటంతో జోసెఫ్ స్నేహితులు అతనికి ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో నిందితుడు అపార్ట్మెంట్ నుంచి పారిపోయాడు. పోలీసులు అతని ఫ్లాట్ కి వెళ్లేసరికే తాళం వేసి ఉంది. మరోవైపు మీడియాలో ఈ వార్త రావడంతో జనం సోషల్ మీడియాలో పోలీసులపై ఫైర్ అయ్యారు. ఆ మోడల్ ఫిర్యాదు చేయగానే పోలీసులు ఫ్లాట్ కి వెళ్లి ఉంటే నిందితుడు దొరికేవాడు. కానీ వారి నిర్లక్ష్యం ఇప్పుడు నేరస్తుడిని పారిపోయేలా చేసిందని సోషల్ మీడియాలో ఏకిపారేశారు. మోడల్ కు న్యాయం జరగాలని గాయాల ఫోటోలను విపరీతంగా షేర్ చేయడంతో ప్రభుత్వం సైతం స్పందించింది. మహిళా సంఘాలు కూడా పోలీసులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ఇప్పటికే కేరళలో మహిళలపై నేరాలు పెరిగాయి. వరకట్నపు హత్యలు జరుగుతున్నా పోలీసులు సరిగ్గా స్పందించడం లేదని ప్రభుత్వంపై కూడా విమర్శలు చేయడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే కొచ్చి త్రిశూర్లో జోసెఫ్ కు ఫ్రెండ్షిప్ సర్కిల్ ఎక్కువగా ఉండడంతో గెటప్పులు మార్చి కార్లను మార్చి తిరగటం మొదలు పెట్టాడు జోసెఫ్. దీంతో ఓ షాడో టీమ్ ను రంగంలోకి దించారు పోలీసులు. పైగా మార్టిన్ జోసెఫ్ ఆచూకీ చెప్పిన వారికి భారీ బహుమానం ఇస్తామని ప్రకటించారు. మీడియాలో, సోషల్ మీడియాలో నిందితుడి ఫోటోను విరివిగా సర్క్యులేట్ చేశారు. అయినా తన ఫ్రెండ్స్ సాయంతో తప్పించుకున్నాడు మార్టిన్. ఈ క్రమంలోనే కారిచ్చి సాయం చేసిన జోసెఫ్ ముగ్గురు స్నేహితులను కూడా అరెస్టు చేశారు. అయితే ఈ విషయాన్ని కూడా తన ఫోన్ లో చూసుకుంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ లోపు మరో వనిత అనే మహిళ తనను కూడా హింసించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. జోసెఫ్ తనతో స్నేహం చేసి డేటింగ్ పేరుతో అపార్ట్మెంట్ కి తీసుకెళ్లాడు. తానంటే ఇష్టమని చెప్పాడు. నేను కూడా మంచి వ్యక్తి అని నమ్మి ప్రేమించాను. కానీ 2 రాత్రులు గడిపిన తర్వాత బూతులు మాట్లాడుతూ తీవ్రంగా కొట్టాడు. తాను ఐటీ జాబ్ చేస్తున్నానని వదిలేయమని చెప్పడంతో 3వ రోజు వదిలేశాడని చెప్పింది. మేమిద్దరం గడిపిన ప్రైవేట్ వీడియోలు అతని దగ్గరున్నాయి. దీంతో భయపడి నేను ఫిర్యాదు చేయలేదు. ఇప్పుడు మీడియాలో వార్తలు చూసి వచ్చాను. అంతేకాదు జోసెఫ్ తో తాను చేసిన చాట్ ను, కాల్ డేటాను ఆధారాలుగా సమర్పించింది ఆ మహిళ. దీంతో జోసెఫ్ మోసం చేసిన లిస్టులో చాలా మంది ఉంటారని పోలీసులు భావించారు. ఈ సైకో లవర్ ను పట్టుకోవాలని స్పెషల్ యాక్షన్ ప్లాన్ ను అమలు చేశారు ఉన్నతాధికారులు. జోసెఫ్ మార్టిన్ కోసం ఖైదీ సినిమాలో చిరంజీవిని వెంటాడినట్లుగా వెంటాడారు పోలీసులు. 100 మందికి పైగా పోలీసులు, 50 మంది షాడో టీమ్స్, టెక్నికల్ సపోర్ట్ కోసం మరో 20 మంది. ఇలా జోసెఫ్ మార్టిన్ రాష్ట్రం దాటకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పాస్పోర్ట్ ను కూడా బ్లాక్ చేసి ఎయిర్పోర్ట్లనే కాదు కొచ్చి సీపోర్ట్ ను కూడా అలర్ట్ చేసి నిఘా పెట్టారు. తన తల్లిదండ్రులుండే ముందూరుకు వెళ్లి అక్కడ 10 నిమిషాలు గడిపి అక్కడి నుంచి పారిపోయాడు. ఫోన్ ను ఎప్పుడో ఓసారి ఆన్ చేస్తున్నాడు. ఎందుకంటే బ్యాటరీ లేకుంటే తనకు ఇబ్బందిగా మారుతుందని చాలా జాగ్రత్తగా వాడుతూ తప్పించుకుంటున్నాడు జోసెఫ్. చివరికి 3వ రోజు నిందితుడి సిగ్నల్ దొరికింది. త్రిశూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు గుర్తించారు. బయట తిరిగితే పట్టుకుంటారనే ఉద్దేశంతో అడవిలో ఉండి ఆ తర్వాత రాష్ట్రం దాటి పారిపోవాలనే ప్లాన్ చేశాడు. అయితే పోలీసులకు అడవి దగ్గరలోని ఫోన్ సిగ్నల్స్ చివరగా అయ్యంకున్ను అనే గ్రామం దగ్గర ఉన్నట్లు టెక్నికల్ టీం షాడో పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో డ్రెస్సులు మార్చుకుని ఆ గ్రామంలోకి 10ల సంఖ్యలో మఫ్తీల్లో పోలీసులు వెళ్లి అడవిని జల్లెల పట్టడం మొదలుపెట్టారు. సాయంత్రం అవ్వడంతో అడవిలో వారికి తిరగడం ఇబ్బందిగా మారింది. దీంతో గ్రామస్తుల సాయం తీసుకున్నారు. ఊరు మొత్తం చిన్న సభ ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకునేందుకు సహకరించాలని కోరారు. దీంతో వాళ్లు కూడా సరేనన్నారు. అడవి లోపలికి వెళ్లగా ఒక పాడుపడ్డ చిన్న భవనం పోలీసులకు కనిపించింది. ఆ ఇంటిని స్థానికులతో 3 వైపులా చుట్టుముట్టి దాడి చేశారు. దీంతో బయట అలికిడి విని పారిపోయేందుకు ప్రయత్నించిన ఆ గ్రామస్తులు జోసెఫ్ మార్టిన్ ను పట్టుకున్నారు. అలా పోలీసుల వేట 3వ రోజు ముగిసింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ మోడల్ ఎవరో నాకు తెలియదని చెప్పాడు జోసెఫ్ మార్టిన్. అంతేకాదు తన అపార్ట్మెంట్ లోని సీసీటీవీ ఫుటేజ్ చూసుకోవాలని పోలీసులకు ఛాలెంజ్ కూడా చేశాడు. ఎందుకంటే మొత్తం డేటాను క్లీన్ చేశాడు జోసెఫ్. దీంతో ఇప్పుడు జోసెఫ్ నిందితుడని కోర్టులో ప్రూవ్ చేయాలి. ఈ బాధ్యత పోలీసులపై పడింది. ఎందుకంటే ఫోన్ కాల్స్, చాట్స్ తప్ప మరో ఆధారం లేకుండా పోయింది. తన ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని ఐఫోన్ ల్యాప్టాప్ నుంచి డిలీటెడ్ వీడియోస్ ను రీట్రీవ్ చేసేందుకు ప్రయత్నించి కొంతమేర సఫలమయ్యారు పోలీసులు. జోసెఫ్ దాదాపు 5గురు మహిళలను వాడుకొని వీడియోలు తీసి బెదిరించి టార్చర్ చేసి పంపించాడని విచారణలో తేలింది. కానీ కోర్టులో మాత్రం తనకు ఈ మహిళలు ఎవరో తెలియదని, సమాజంలో నేను గౌరవంగా బ్రతుకుతున్న రెస్పాన్సిబుల్ సిటిజన్ అని చెప్పుకుంటున్నాడు ఈ సైకో. దీంతో ఆధారాలతో సహా ప్రూవ్ చేసి ఈ
సైకోని లైఫ్ లాంగ్ జైల్లో వేయించాలని కసిగా ఉన్నారు పోలీస్ అధికారులు. మరి ఇలాంటి నేరస్తుడికి ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.